జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ అందరికీ తెలిసిందే, ఈ రోజున ఒక టీవీ ఇంటర్వ్యూలో కృష్ణుడి తల మారుస్తున్నారు అంటూ విజయ్ విహారం అనే ఒక సంస్థకి చెందిన రమణమూర్తి అనేవాడు మాట్లాడుతుంటే, కశ్యప్ రెడ్డి అనే ధర్మవీర్ సంస్థకి చెందిన కార్యకర్త చెప్పుతో రెండు వీకాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇక్కడ అభ్యంతరం ఏంటనేది అక్కడ చెప్పారు మన వాళ్ళు. ఏంటంటే, ఏదైనా దేవుని విగ్రహము ఏదన్నా అయినా కూడా మనము ఖండమైందనో ఇంకోటో మాట్లాడతాం తప్ప నేరుగా పగిలిపోయింది, ఇరిగిపోయింది ఇలాంటివి మాట్లాడం. భిన్నమైంది, ఖండమైంది, ఇట్లా కొన్ని వేరే పదాలు మాట్లాడతాం. ఎందుకంటే మనము దేవుడి గురించిన విషయంలో అంత జాగ్రత్తగా ఉంటాం. అట్లాంటిది వీడు ప్రతి సందర్భంలో రాజకీయ నాయకులు, వాళ్ళ అనుచరులు, ఎవరో నాయకుల మెప్పు పొందడానికి ఆ చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో, రాముడివి కానీ, కృష్ణుడివి కానీ, ఇంకోటి కానీ, దేవతలవి కానీ, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా చూపించడానికి రాక్షసులవి కానీ, కొన్ని చిత్రపటాలకి వీళ్ళ మొహం ఉన్న చిత్రాన్ని అంటించడం ఇవన్నీ జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు చేసేవే. కానీ వీడు ఒక పార్టీని టార్గెట్ చేద్దామనే ప్రయత్నంలో కృష్ణుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. దాని పర్యవసానము చెప్పు దెబ్బలు తిన్నాడు. అయితే ఇప్పుడు వీడిదే పాత వీడియో ఒకటి ఉంది, చూడండి. ఆయన చెప్పాడు, ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తాడంట. 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి నీ ఇష్టం, కానిచ్చుకో. పెట్టిస్తాడంట. ఆయన జాతి యొక్క ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు? ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆయనకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావనో రైట్ చేసావనో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని, ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు నేను. ఎలా అవుతాడు మహిళలకి? నేను అడుగుతాను, ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా. ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే, భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్లిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు? ఏ పుస్తకం గురించి మాట్లాడతాను నేను. చూశారు కదా. అంటే వీడు ఈ రోజు ఈ పందాలోకి వచ్చిన వాడు కాదు. వీడికి మొదల నుంచి కూడా హిందూ ధర్మం అంటే ద్వేషమే. కానీ హిందూ అనే ముసుగులోనే ఉంటాడు. మళ్ళీ వీడు నేను హిందువునే అని చెప్తాడు. వీడు 2-3 సంస్థల్లో ఉన్నాడు. ఆ సంస్థలు కూడా హిందూ ధర్మం కోసమే పనిచేస్తుందంటాడు. ఇదొక ముసుగు అనమాట. గడ్డం మేసం పెంచి ఒక మునిలో ఋషులు లాగా బెళ్ళప్పిస్తూ ఉంటాడు. వీడు ఏమంటున్నాడు, ఈ ఎవరైతే రావణాసురుడి చెల్లెలు ఉన్నదో శూర్పణఖ, ఆమె రాముడి దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసింది, తప్పేముంది అంటున్నాడు. నిజమే, తప్పెలా అవుతుంది? ఆల్రెడీ పెళ్ళయింది రాముడికి. నేను ఏకపత్ని వ్రతుడని చెప్పాడు. అయినా కూడా ఈమె ప్రపోజ్ చేసిందంటే, ఏమని ప్రపోజ్ చేసిందయ్యా అంటే, నాకు కామం బాగా ఉంది, ఆ కోరికలు తీర్చమని ప్రపోజ్ చేసిందంట. అది వీడికి తప్పు కాదు. ఎందుకంటే వీడింట్లో ఆడోళ్ళు కామం కలిగినప్పుడు వేరే పెళ్ళైన మగవాడి దగ్గరికి వెళ్ళి అలాగే కామం తీర్చమని అడుగుతూ ఉంటారు అని అనుకుంటున్నా. ఎందుకంటే అది వాడి కుటుంబ సంప్రదాయం కాబట్టి అది వాడికి తప్పు అనిపించదు. మిగతా మనందరికీ తప్పు అనిపిస్తుంది, వాడికి అది తప్పు అనిపించదు. అందులోనూ శూర్పణఖ ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె ఇంకొక మగవాడి దగ్గరికి వెళ్ళి, మంచి దిట్టంగా ఉన్నారు, మీరు బలిష్టంగా ఉన్నారు, నా కోరికను తీర్చమని అడగటము తప్పు కాదంట. మనసు పడేసుకోవడం తప్పు కాదంట. సరే, అది వాడి కుటుంబ సంప్రదాయం. రాముడు ఏమంటాడు, అమ్మ నాకు పెళ్ళయింది, నాకు అలాంటి ఉద్దేశం లేదంటాడు. అది తప్పంట. ఉద్దేశం లేదని చెప్పడం తప్పంట.
పైగా ముక్కు చెవులు కోసాడు. ముక్కు చెవులు కోసింది ఎవరు? లక్ష్మణుడు, రాముడు కాదు. అది లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ, ఇదిగో అయ్యా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, ఆయన ఎటు కాదన్నాడు, నువ్వు కూడా బలంగా ఉన్నావు, మరి నా సంగతి ఏంది? ఎందుకంటే వాళ్ళంతా జంతు ప్రవృత్తి గలవాళ్ళు, వావి వరసలు అనేవి ఉండవు. కోరిక కలిగిందా, ఎదురుగా మంచిగా దిట్టంగా కనబడ్డా రమ్మని చెప్పి పిలవటమే. ఈ రమణమూర్తి తాలూకు కుటుంబం కూడా ఆ జంతు ప్రవృత్తిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పు అనిపించదు. లక్ష్మణునికి తప్పు అనిపించింది. ముక్కు చెవులు కోసి పోవే నువ్వు ఇంకా నా జోలికి రామాక అన్నాడు. ఇప్పుడు ఎవరి జోలి దగ్గరికి వెళ్ళారు? ఈ శూర్పణఖే రాముడి జోలికి లక్ష్మణుడి జోలికి వచ్చి వీళ్ళు ఒప్పుకోలేదని సీతని మింగేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే, ఆడది కాబట్టి ముక్కు చెవులు కోసి పంపించాడు లక్ష్మణుడు. అంతకు ముందు ఒక సందర్భంలో తాటకిని చంపమని విశ్వామిత్రుడు చెప్తే, ఆడది కదా ఎలా చంపాలి అన్నప్పుడు విశ్వామిత్రుడు ఆడదైనా కూడా సమాజానికి కీడు జరుగుతుంది అన్నప్పుడు చంపవచ్చని చెప్తాడు. అంటే ఆడదాని మీద శ్రీరాముడు కానీ లేదా లక్ష్మణుడు కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటనేది అక్కడ క్లియర్గా చెప్తారు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆడవాళ్ళని హింస పెట్టదు, ఒకవేళ ఆమె హింస పెట్టినా కూడా మనం ఏం చేయొద్దని. సరే, అది అక్కడ పక్కన పెడితే సీతమ్మని అడవికి పంపించేటప్పుడు అడిగాడంట, ఏమని? అడగలేదంట. ఏమని? నువ్వు తప్పు చేసావా లేదా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడిగే ధైర్యం లేదు, దమ్ము లేదు. అరే, సీతమ్మ మీద రాముడికి అసలు అనుమానం ఉంటేనే కదా అడగడానికి. ఆయనకి ఏ అనుమానం లేదు. కాకపోతే అతను రాజుగా ఉన్నాడు కాబట్టి నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి ఆ సందర్భంలో అది జరిగింది తప్ప రాముడికి సీతమ్మ మీద ఎటువంటి అనుమానము లేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఎదవలు రామాయణం చదివితేగా ఆ రంగనాయకమ్మ సంస్కృతం రాని రంగనాయకమ్మ రాసిన రామాయణం, ఆమెకి సంస్కృతమే రాదు, ఏదో రామాయణ విషవృక్షం అని చెప్పేసి రాసేసింది, అది చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు పనికి మాలినోళ్ళు. అట్లాగే అంబేద్కర్కి కూడా సంస్కృతం రాదు, కానీ రాముడి గురించి కృష్ణుడి గురించి ఏవేవో రాసేసారు, అది వేరే విషయం. అయితే వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు ఆల్రెడీ ఒక విధానం అనుకొని దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. సరే, ఇక కృష్ణుడి దగ్గరికి వద్దాం. రాసలీలలు పేరుతో గోపికల్ని మొగుడు దగ్గర పడుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాడు అంటాడు. మరి సిగ్గు శరమని ఏమైనా ఉందంటారు వీడికి? కృష్ణుడు మధురలో ఉన్నప్పుడు వయసు ఎంత? తను ఏ వయసు దాకా మధురలో ఉన్నాడు? 9 ఏళ్ళు 10 ఏళ్ల వరకే మధురలో ఉంది. ఆ తర్వాత ఎక్కడికి? బృందావనంలో ఉంది. ఎప్పుడు కృష్ణుడు బృందావనంలో ఏ వయసు దాకా ఉన్నాడు? 9-10 ఏళ్ల వయసు దాకే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి పోయాడు? తర్వాత కంసుడి దగ్గరికి వెళ్ళాడు, కంసుడిని సంహరించాడు, ఇంకా అక్కడి నుంచి మధురలోనే ఉన్నాడు. అసలు మళ్ళీ ఇక్కడికి రాలేదు కదా. పైగా పల్లెటూరులో ఇప్పటికీ గమనించండి, చిన్నపిల్లలు అంటే పాలు తాగే పిల్లలు అంటే ఏ వయసు వరకు వాళ్ళు పాలు తాగుతారు? 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చే వరకు ఆ రోజుల్లో పిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు అసలు పుట్టిన పిల్లలకి ఇవ్వట్లేదు, 2-3 ఏళ్ళకి ఆపేసే తల్లులు ఉన్నారు, రకరకాల విధానాలు. ఆ రోజుల్లో 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లలు పాలు తాగేవాళ్ళు, తల్లి దగ్గర తన దగ్గర పాలు తాగేవాళ్ళు. అలాగే ఇంకో విషయం, పల్లెటూరులో మీరు ఇప్పటికీ గమనిస్తే ఈ పిల్లలు సొంత తల్లి దగ్గరే కాదు, పాలు ఎవరి దగ్గర అయితే వస్తాయో అలాంటి ఆడవాళ్ళందరి దగ్గర తాగేవాళ్ళు. వాళ్ళు కూడా తమ సొంత పిల్లలకి పాలు ఇచ్చినట్టుగానే వీళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ 7 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లాడికి గోపికకి ఏం సంబంధం అంటగట్టాడు? ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా చిన్న పిల్లల్ని ఇష్టపడతారు, ఎత్తుకుంటారు, ముద్దు చేస్తారు. అంటే అక్కడ వాళ్ళు ఆ పిల్లవాడిలో కామాన్ని చూస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నాడు ఈ రమణమూర్తి గాడు, విజయవిహారం రమణమూర్తి గాడు? అంటే ఇది వీడికి తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు 6 ఏళ్ల పిల్లల్ని మగపిల్లల్ని 7 ఏళ్ల మగపిల్లల్ని ఆ దృష్టితో చూస్తారు కాబోలు. లేదా 6 ఏళ్ళు 7 ఏళ్ల మగపిల్లల్ని లేపుకెళ్ళారేమో, అందుకనే వాడు ఈ విధంగా చూస్తున్నాడు. వాడి సొంత ఎక్స్పీరియన్స్ అది. రామాయణంలోనూ భారతంలోనూ ఇంకో చోట లేదు. ఇది వాడి సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఎట్లా నాకు చెప్పాడు కదా, యాసిడ్ దాడి ఏంటి? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వెంటబడి అమ్మాయి కాదంటే అప్పుడు యాసిడ్ దాడి చేయటం అనేది నేరం.
ఇక్కడ అమ్మాయే అబ్బాయి వెంట పడింది, అబ్బాయి వద్దని చెప్తే వింటలేదు. వెనకపోయినప్పటికీ ఆమె వీళ్ళని చంపేద్దామని చూస్తే ఆత్మరక్షణ కోసం ముక్కు చెవులు కోయటం. యాసిడ్ దాడికి దీనికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? పోలిక పెట్టవచ్చా? అట్లాగే పాలు తాగే పిల్లోడికిను ఒక యుక్త వయసు ఉన్న అమ్మాయికి, పెళ్ళైన అమ్మాయికి లంకె కట్టవచ్చా? లింకు పెట్టవచ్చా? పెడుతున్నారంటే ఏంది అర్థము? ఈ రమణమూర్తి గారి కుటుంబంలో ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కనపడ్డ మగోడి నంబడి పోవటం, కోరిక తీర్చమనటం, చిన్నపిల్లల్ని లేపుకెళ్ళటం వీడి కుటుంబ సంప్రదాయం. అందుకని వీడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి వీడు ఈరోజు కొత్తగా ఈ విధంగా ఏం మాట్లాడటం లేదు. అంతకుముందు కూడా ఈ విధంగా మాట్లాడి వాడు నంజాలనుకుంటా ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కొంతమంది కార్యకర్తలు మామూలుగా తన్నొచ్చారు, వాయించి వచ్చారు. అయినా వీడికి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ అనేది ఏం లేదు. కాబట్టి ఇలాంటి వాడిని కొట్టడం తప్పే కాదు. అయితే ఒక కేసు అవుతుంది, 2 కేసులు అవుతాయి. కనబడ్డ చోటల్లా ఈయన్ని కుమ్మి బారేయటమే. అది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.